చూసారా ఎంతో కమ్మగుండే దొండకాయ ఉల్లికారం. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ అదిరిపోయే దొండకాయ వెల్లుల్లి ఉల్లికారం. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దొండకాయ ఉల్లికారం దొండకాయ తోటి ఉల్లికారం చేస్తున్నాం. దొండకాయ ఉల్లికారం అంటాము దీన్ని. ఇవేమో సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కారానికి మనకు ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు వచ్చి ధనియాలు, శనగపప్పు, కొంచెం మెంతులు, కారానికి తగ్గ ఎండుమిరపకాయలు, అట్లానే ఉల్లిగడ్డ మొత్తంది ఒక్కటైతే సరిపోతుందండి. ఉల్లిగడ్డ ఎక్కువైనా కానీ బాగోదు. జస్ట్ మనకి ఈ ముక్కకి కొంచెం మసాలా పట్టాలి. ఇవంతా రెడీ చేసుకున్నాక ఈ దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయలు కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. మనము రసం వేసుకున్నామంటే అసలు పెట్టుకుంటాం, కానీ మనం మొత్తం అన్నము మనం ఈ దొండకాయ ఉల్లికారం దొండకాయ తోటి తినేస్తాం అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకటే విధంగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఒకటే ఆ కూరని మనము 4-5 ఏంటిది ఇంకా 10 డిఫరెంట్ వెరైటీస్గా చేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. పండుది లేకుండా మంచిగా అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనము చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. దొండకాయ పచ్చడి కూడా, రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి, లేతగా ఉన్నాయి కాబట్టి నేను కర్రీ చేస్తున్నాను. పచ్చడి కొంచెం కసకసా ఉంటే నేను పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా చేద్దామో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. నూనె ఎక్కువ వేస్తే చూడటానికి చాలా బాగుంటుంది, కానీ హెల్త్ పరంగా మంచిది కాదు అన్నట్టు నేను నూనె కొంచెం చేస్తా. లుక్స్కి మనకి కొంచెం తక్కువ నూనె ఉంటుంది, కానీ టేస్ట్కి మాత్రం అదిరిపోతుంది. మనం వేసే పదార్థాలన్నీ పర్ఫెక్ట్గా వేస్తే సరిపోతుంది. నూనె వల్లనే టేస్ట్ వస్తుందని కాదు, నూనె తక్కువ వేసుకొని కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు. ఇది లోపల ఇది వేడి అయిపోయింది. మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. దానికి కాను ఫస్ట్ కొంచెమే ఆయిల్ వేద్దాము. నేను ఎక్కువ వేయనండి, చాలా కొంచెమే వేస్తాను. నాన్ వెజ్లో మాత్రం వేసేస్తాను, అది లేకపోతే బాగోదు కాబట్టి. ఇప్పుడు ఇట్లా కొంచెమే, చూసారు కదా, కొంచెం జస్ట్ అవి తడవడం కోసమే. ఫస్ట్ వెయిట్ చేద్దాం. అది కొంచెం వేడెక్కాలి కదా నూనె వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. కారం నేను ఇన్ని తీసుకున్నాను కానండి, మీ ఇష్టం, మీకు ఎట్లా కారం తింటారో దాన్ని బట్టి. నాకు కూడా కొంచెం ఈ ఎండుమిరపకాయలు ఎక్కువే అనిపిస్తున్నాయి. నేను వీటిని కొంచెము తీసేస్తా. నూనె చూసారా పొగలు వస్తున్నాయి. కాగింది. కాగకముందు వేయొద్దు, మనం కాగినాకనే వేసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న టీ స్పూను శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు ఏంటంటే బైండింగ్ చాలా బాగుంటుందండి, కమ్మటి వాసన వస్తుంది శనగపప్పు ఫ్రై అయినాక. అట్లానే కొన్ని మెంతులు, అలానే ధనియాలు, ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇవి కలర్ మారుతుంది అని అంటే ఫ్రై అయిపోయినట్టే లెక్క. అందులో మనం ఇంకా ఆనియన్స్ వేస్తాం, ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి ఈ విధంగా ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ఈ విధంగా అయిపోయినప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ ఒక్కటి సరిపోతుంది, ఎక్కువ ఆనియన్ అయినా కానీ టేస్ట్ ఉండదు. అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. 9 ఎండుమిరపకాయలు వేస్తున్నా. కారం కొంచెం తక్కువ ఉన్న పర్లే, కానీ ఎక్కువ ఉంటే తినలేం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ ఎట్లా ఫ్రై అవ్వాలంటే లైట్ పింకిష్ వరకు ఫ్రై కావాలి, అంటే పచ్చిదనం పోవాలి. పచ్చిదనం పోతే సరిపోతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెంసేపు ఫ్రై కానిద్దాం. ఆల్మోస్ట్ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. కొంచెం ఉప్పు వేసామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాం.
కదా వేసినాం కదా, మంచిగా పింక్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా రావాలి. దొండకాయకే కానీ పాలకూరకే కానీ ఇదే ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం ఆనియన్స్ షాలో ఫ్రై చేసుకున్నామంటే నూనె ఎక్కువ పట్టదు కదా. ఇట్లా మంచిగా లైట్ పింకిష్ అంటే మనకి ఉల్లిగడ్డ పచ్చివాసన పోవాలి. తెలుస్తుందండి అరోమా మనకి, చూసారు కదా లైట్ పింకిష్లో ఉంది, తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ వెల్లుల్లిపాయలు వేసిద్దాం. వెల్లుల్లిపాయలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. రోల్ కూడా అవైలబుల్ ఉంది, కానీ మిక్సీలో వేసేసి కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడే గ్రైండ్ చేసుకోమాకండి, చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుందాం. కాకపోతే నేను మిక్సీలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. కోర్స్ గ్రైండ్ అండి, కచ్చా పచ్చా ఉండాలి. మీరు సాఫ్ట్గా చేస్తే ఉల్లికారము అంత టేస్టీగా ఉండదు, దొండకాయ ఉల్లికారము అంత టేస్టీగా ఉండదు. చూసారు కదా, ఇది మనం చల్లగా అయినాక ఫ్రై చేసుకుందాము. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దొండకాయలు కొంచెము మగ్గింత వరకు ఉంచుకుందాం. నేను ఇంతకుముందు 2 స్పూన్స్ చిన్న స్మాల్ స్పూన్స్ 2 వేసాను. ఇప్పుడు కొంచెం నూనె, కొంచెం అంటే మనం ఒక చిన్న పెద్ద స్పూన్ తోటి ఒక 2, ఎక్కువ కాకుండా ఒక 2 పెద్ద స్పూన్లు, మనం నూనెతో గంటలు వేస్తాం కదా, నూనెలో గంటలు దొరుకుతాయి, దాంతో 2 వేసుకున్నాం. చూడండి ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఇది తొందరగా అవుతుంది. ఇప్పుడు దీనికి మనం పోపులో ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనము ఉల్లికారంలో వేసాం కాబట్టి దీంట్లోకి అవసరం లేదు. ఆల్రెడీ అయిపోతుంది, వేడి అయిపోయినాయి. దొండకాయలన్నీ వేసేసుకున్నా. దీన్ని ఒక్కసారి కలిపేసి పసుపు, అలానే ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మీడియంలో ఒక 5 నిమిషాలు పెడితే దొండకాయలన్నీ మగ్గిపోతాయి. ఈ లోపల మనకి ఉల్లికారం కూడా చల్లగా అవుతుంది. అది గ్రైండ్ చేసుకుందాం. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము, అది మగ్గిపోతాయి. ఓకేనా. ఈ లోపల మనము ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లగా అయినాక కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని వస్తా. మధ్యలో ఒక్కసారి తీసి కలుపుకుందాం. సరే ఆవిరికి మగ్గిపోతాయి. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా మంచిగా మొత్తం మగ్గలేదు, ఒక 50% అయింది, ఇంకా 20% అయితే సరిపోతుంది. ఇప్పుడు అయి ఉంటుంది, చూసారు కదా బాగా మగ్గింది. చూసారు కదా మంచిగా మగ్గినాయి. అంటే 70%, మొత్తం బాగా మగ్గినాయంటే మొత్తం డన్ కాదు, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ టైంలో మనము ఇది వేసేసేయాలి, ఉల్లికారం వేసేసుకోవాలి. ఇది ఇప్పుడే కొంచెం చల్లగా అయింది, దీన్ని పల్స్ గ్రైండ్ చేద్దాం. మిక్సీ పెట్టుకొని మిక్సీ ఆన్ చేయాలంటే ఫస్ట్ మనము బటన్ ప్లగ్ వేసి మిక్సీ ఆన్ చేయాలంటే ఫస్ట్ మనము బటన్ ప్లగ్ వేసి పల్స్ గ్రైండ్ అన్నాను కదా, జస్ట్ 10 టైమ్స్ అన్నాను. ఎట్లా వచ్చిందో చూపిస్తాను నేను మీకు. చూసారు కదా కారం అదంతా ఇట్లుంది. ఒక్కసారి కారం మాత్రం బాగుంది, మరి ఒక్కసారి ఇట్లా కలిపి ఇంకొక 5 టైమ్స్ అందాం, సెట్ అయిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మర్చిపోయినానండి, ఒకటి నిమ్మకాయ, మన చింతపండు రెబ్బ వేయాలి. అది మర్చిపోయాను, అది తీసుకొస్తాను. పోతూ ఉంటాం. మెయిన్ చింతపండు, అదే మర్చిపోయాను. జస్ట్ అండి, చూసారు కదా చిన్నది చింతపండు,
చిన్న రెబ్బలు 2 వేసి ఒక్కసారి ఫస్ట్ నుంచి చింతపండు వేసుంటే మనం లాంగ్ అవసరం లేదండి. నేను లాస్ట్కి వేసాను, మళ్ళీ చింతపండు మిక్స్ కాదు కదని లాంగ్ ఇచ్చాను. ఫస్ట్ వేసుంటే పల్స్ గ్రైండ్ తోటి మనకి కావాల్సినట్టు చింతపండు రెడీ అయిపోయేది. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది. చూడండి ఇట్లా చూసారు కదా, ఈ విధంగా ఉండాలి, కచ్చా పచ్చా ఉండాలి. చూసారా, మూత తీసేసాను. మంచిగా ఫ్రై అయినాయి, ఇది మగ్గిపోయి కొంచెం. ఓకేనా? ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసుకుందాం. పెట్టేస్తే మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది. స్టైల్గా స్పూన్తో చేసామనుకోండి కొంచెం మిగిలిపోతుంది, కాబట్టి చేపెట్టి మసాలా అంతా వేసేసుకుందాం. సరే, ఇలా చేసి ఇదంతా ఈ ఉల్లికారం అంతా ఈ దొండకాయలకి పట్టేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం హైలో పెట్టి ఫ్రై చేస్తే మంచిగా మిక్స్ అవుతుంది. ప్రతి ఒక్క ముక్కకి మనకి ఈ ఉల్లికారం అంటాలి, అది మేక్ ష్యూర్ అండి. ఏదో ఇట్లా కలిపేసి పెట్టేసినామంటే కాదు, మంచి మన అరోమాని బట్టి తెలిసిపోతుంది. ఉప్పు తక్కువైంది, కొంచెం మసాలాతోటి ఉండే దొండకాయ తీసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇది తీసుకొని టేస్ట్ చూస్తా. ఎస్ అండి, నిజంగానే ఉప్పు కొంచెం పడుతుంది. ఉప్పు ఈ మాత్రం పడుతుంది. ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అన్నది. కారం వేసే కంటే ఇట్లా ఎండుమిరపకాయలు వేసి, ఎండుమిరపకాయలు ఇట్లా ఫ్లేక్స్ లెక్క ఉంటేనే ఈ కూరకి టేస్ట్ అండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ నేను వెయ్యను, ఇష్టం ఉండేటోళ్ళు వేసుకోవచ్చు. మూత పెట్టేసి సిమ్లో మరి ఒక 2 నిమిషాలు ఉంచుదాం. అయిపోయిందండి, మంచి అరోమా వస్తుంది. ఇష్టం ఉండేటోళ్ళు కొత్తిమీర వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. దొండకాయ ఉల్లిపాయ కారం రెడీ. స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే అది అదే సెట్ అవుతుంది. దాని తర్వాత 2 నిమిషాల తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం.